వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. పార్లమెంట్ ఆవరణలో ఆదివాసీ మహిళ బీజేపీ సీనియర్ ఎంపీలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాడిని ఖండిస్తూ గాంధీ విగ్రహం ముందు బీజేపీల నిరసన చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, తెలంగాణ సహచర ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను భారత్ సహించదు అంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమను రెగ్యులర్ చేయాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు అమ్మవారికి నిరసన బోనాలు ఎత్తారు. బోనపు కుండలతో ప్రదర్శన చేశారు. ఎన్నికలకు ముందు రెగ్యులర్ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ నిలుపుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, డీఈఓ కార్యాలయం సిబ్బంది, ఐఈఆర్పీ ఉద్యోగులు పాల్గొన్నారు. బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ పాపహారేశ్వర ఆలయ శిఖర ఉత్సవ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి, సంతాన నాగేంద్రుడు, అన్నపూర్ణ తదితర ఉత్సవ మూర్తులకు గోదావరి నది జలాలతో అభిషేకం, అర్చన నిర్వహించారు. అంతకుముందు ఉదయం విగ్రహాలను గ్రామ వీధుల గుండా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో భారత పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు వివిధ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. తర్వాత అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్ మిగతా జిల్లాల్లో కూడా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగులను అడ్డదారిలో అమ్మే ప్రయత్నం జరుగుతుందని టీఎస్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రెస్ మీటింగ్ లో వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు కొనుగోలు చేసే వారి లిస్టు సేకరిస్తున్నామని, త్వరలోనే సీఎస్ శాంతికుమారి సీఎం దృష్టికి తీసుకెళ్లి అంతు చూస్తామని హెచ్చరించారు. బైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. ప్రైవేటు ధర 7,000 రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శుక్రవారం ధరతో పోలిస్తే ప్రైవేటులో ఎలాంటి మార్పు లేదన్నారు. శనివారం సెలవు దినం కావడంతో సీసీఐ పత్తి కొనుగోళ్లు ఉండవని తెలిపారు. కనీస మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు. అంబేద్కర్ ను అవమానించేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నెల 22న ఆదిలాబాద్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఆత్మగౌరవ ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ కమిటీ నాయకులు అగ్గిమల్ల గణేష్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ నాయకులతో కలిసి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఇందులో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా నిరసన ర్యాలీకి మద్దతు తెలిపారు. వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఖమ్మం గణేష్ కు అవకాశం ఇచ్చినందుకు పూసల సంఘం సభ్యులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ ను సంఘం సభ్యులు సన్మానించి సత్కరించారు. డైరెక్టర్ గా గణేష్ నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ 10 రోజులుగా పాఠశాలలకు వెళ్లకుండా సమ్మె చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అంబేద్కర్ ని దేవుడుగా కొలుస్తారని, తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పి తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.